హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఫ్లడ్ లైట్ టవర్ కుప్పకూలిన ఘటనలో ఒకరు మృతి చెందారు. ప్రమాదంలో మరో ముగ్గురికి గాయాలవగా చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. మరింత సమాచారం మా ప్రతినిధి కార్తీక్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అపర్ణ, మొత్తం హైదరాబాద్లో గంట నుంచి కురుస్తున్న వర్షంతో మొత్తం హైదరాబాద్ అంతా విద్యుత్ సరఫరాకు అంతరం ఏర్పడింది. అక్కడక్కడ చాలా ఇబ్బందులు ఎత్తున్న పరిస్థితి. మనం ఇప్పుడు ఎల్బీ స్టేడియంలో ఉన్నాం. ఎల్బీ స్టేడియంలో ఫ్లడ్ లైట్స్ ఏదైతే స్టేడియంకు కొట్టే పెద్ద ఫ్లడ్ లైట్స్ ఉంటాయి, 4 ఉంటాయి. అందులో ఒకటి మనం విజువల్స్లో ఇప్పుడు చూస్తున్నాం. ఇది మొత్తం కూలిపోయింది. ఇది కూలిపోయిన ఘటనలో ఒకరు ఏదైతే జీఎస్టీ ఎంప్లాయీ ఒకతను చనిపోయిన పరిస్థితి ఉంది. మొత్తం ఇప్పటికే ఇక్కడికి పోలీసు అధికారులు, అలాగే జీహెచ్ఎంసీ, అలాగే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మొత్తం కూడా ఇంకా లోపల ఎవరైనా ఉన్నారా, అసలు ఎట్లా ఉంది పరిస్థితి అంతే మొత్తం కూడా అబ్జర్వేషన్ చేస్తున్నారు. మనం ఇప్పుడు విజువల్స్లో కూడా చూడొచ్చు. ఆ ఫ్లడ్ లైట్ మొత్తం కూడా కూలిపోయిన ఆ జీఎస్టీ ఎంప్లాయీ సుబ్రహ్మణ్యం అనే అతను కూడా ఒకతను చనిపోయారు. ఇంకా ఆ సమయంలో ఈ ప్రాంతంలో ఇంకా ఎంతమంది ఉన్నారు అనేది కూడా, ఎందుకంటే ఇక్కడ మొత్తం కూడా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో పోలీసు అధికారులు వీళ్ళంతా కూడా శ్రమిస్తున్నారు. విపత్తు నిర్వహణ శాఖ అధికారులు కూడా ఇంకా అందులో ఎవరైనా ఉన్నారా, అసలు ఎట్లా ఉంది అనే పరిస్థితి. అప్పటికే అక్కడ కొన్ని కార్లు కూడా ఉండే, ఆ కార్లు మొత్తం 5 కార్ల వరకు ధ్వంసమయ్యాయి. తర్వాత ఈ ఏరియా అంతా కూడా, అంటే సుమారుగా ఈ ప్లేస్ అంతా కూడా ఇంకా ఎవరున్నారో ఆ సమయంలో, అంటే సాయంత్రం సమయంలో ఇంకెవరు వచ్చారనేది కూడా తెలియని పరిస్థితి. ఇప్పటికీ జిహెచ్ఎంసీ అధికారులు అందరూ కూడా వచ్చి ఇక్కడ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అలాగే క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా కాసేపటి క్రితం వచ్చారు. పరిస్థితిని దగ్గరుండి పర్యవేక్షిస్తున్న పరిస్థితి మనకు కల్పిస్తుంది. ఓవరాల్గా హైదరాబాద్ అంతా కూడా వర్షంతో అక్కడక్కడ విద్యుత్ సరఫరాకి అంతరం ఏర్పడిన పరిస్థితి ఉంది. మొత్తం హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్లో అంతా కూడా వర్షం పడింది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఎల్బీ స్టేడియంలో మాత్రం కొంచెం ఎడతెరిపినిచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ ఏరియాలో ఎల్బీ స్టేడియం కావచ్చు, ఖైరతాబాద్ కావచ్చు, చాలా ఏరియాలో బంజారా హిల్స్ కావచ్చు వర్షం తగ్గింది. అయినప్పటికీ అక్కడక్కడ కొంచెం గాలులు వీస్తున్న పరిస్థితి ఉంది. ఎన్డీఆర్ఎఫ్ విశ్వజిత్ ఎన్డీఆర్ఎఫ్ విపత్తు నిర్వహణ శాఖ విశ్వజిత్ కూడా వచ్చారు. సార్తో మనం మాట్లాడదాం, ఒకసారి మాట్లాడి పరిస్థితిని పరీక్షిద్దాం. సార్ చెప్పండి సార్, విశ్వజిత్ ఎట్లా ఉంది సార్ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఇప్పుడు ప్రెజెంట్లీ ఎల్బీ స్టేడియం దగ్గర ఒక వన్ ఆఫ్ ది ఫ్లడ్ లైట్ కొలాప్స్ అవ్వడం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు, ఇంకొక 2 గాయాలయ్యాయి. ఇమీడియట్గా ఈ ఏరియాను మేము కార్డన్ ఆఫ్ చేయడం జరిగింది. ఇంకా ఈ డెబ్రీ కింద ఇంకెవరు ఉన్నారేమో అని చెక్ చేశాము. ఇప్పటి వరకు ఎవరు దీని కింద జమించలేదు. కేవలం కొన్ని వాహనాలు మాత్రం ధ్వంసం అయ్యాయి. ఇమీడియట్గా మిగతా సహాయక చర్యలు కూడా చేపడుతున్నాం. ఎవరు అసలు ఇక్కడ ఆ సమయంలో ఇక్కడ ఎట్లా ఉన్నారు, ఇంకా ఎందరు ఉన్నారని మీరు అంచనా ఇస్తున్నారు? పార్కింగ్ కోసం, వెహికల్ కోసం వచ్చినట్టు తెలిసింది. జిఎస్టీ సూపరింటెండెంట్గా గుర్తించడం జరిగింది. ఇంకా అదర్ డీటెయిల్స్ వచ్చేది ఉన్నాయి. సిటీలో ఎట్లా ఉంది? సిటీలో కూడా చాలా వర్షం, ఒక 1.5 అవర్ నుంచి చాలా ఈదురు గాలులు ఉన్నాయి. చాలా మొత్తం కూడా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి, పవర్ కూడా అంతరం ఏర్పడింది. ఓవరాల్ సిచ్యువేషన్ సిటీలో మొత్తం ఎట్లా ఉంది సిచ్యువేషన్? చాలా చోట్ల నుంచి కాల్స్ వస్తున్నాయి. చాలా చోట్ల పోల్ కొలాప్సెస్, ట్రీ కొలాప్సెస్, వాటర్ స్టాగ్నేషన్ కాల్స్ వచ్చాయి. ఇప్పటి వరకు దాదాపు 40 నుంచి 45 కాల్స్ని అటెండ్ చేయడం జరిగింది. అన్ని 8 డిఆర్ఎఫ్ బృందాలు కూడా ఇంకా ఫీల్డ్లోనే ఉన్నాయి. మొత్తం అన్ని క్లియర్ అయ్యేంత వరకు కూడా పనిచేస్తున్నాం. మీరు చూస్తున్నారు కదా సార్, ఎక్కడెక్కడ మేజర్ సంఘటన, చాలా ఏరియాల్లో చెట్లు కూలిపోయి చాలా ప్రమాదాలు, ఇంకెవరైనా ఎక్కడన్నా ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ ఏమైనా సంభవించిందా? చిన్న ఘటనలో ఆస్తి నష్టం సంభవించింది, కానీ ఇక్కడ ప్రాణ నష్టం జరగలేదు. ఇంకెవరికి ఎక్కడ హాని జరగలేదు. కేవలం ఈ ఒక్క ఘటనలోనే ఒకరు మృతి చెందడం, ఒక 2కి చిన్న గాయాలు అవ్వడం జరిగింది. మొత్తం హైదరాబాద్ అంతా కూడా పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగా మారిందని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ అంతా కూడా అప్పటి నుంచి కురుస్తున్న వర్షంతో మొత్తం హైదరాబాద్ అంతా అంధకారంలో మునిగిందని చెప్పుకోవచ్చు. చాలా ఏరియాల్లో ట్రాఫిక్ కూడా ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు విజువల్స్లో మొత్తం చాలా పెద్ద హైట్లో ఉంటుంది. ఎందుకంటే ఇది లోపలికి ఏదైతే స్టేడియంలోకి వెళ్తున్న పెద్ద లైట్స్ మనం విజువల్స్లో చూడొచ్చు. పెద్ద లైట్స్ ఉంటాయి. ఆ లైట్స్ మొత్తం కూడా ఇనుముతో ఉండేసరికి మొత్తం కూడా కుప్పకూలిన పరిస్థితి ఉంది. అతను సుబ్రహ్మణ్యం జీఎస్టీ సూపరింటెండెంట్ ఒకతను చనిపోయారని చెప్పి మనకు అధికారులు కూడా ధృవీకరిస్తున్నారు. ఓవరాల్గా సిటీ అంతా కూడా ఇదే పరిస్థితి ఉంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అలాగే జిహెచ్ఎంసీ బృందాలు కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. చాలా ఏరియాల్లో మొత్తం వాటర్ రోడ్లపైకి వచ్చి చాలా ఏరియాలో ట్రాఫిక్ జామ్ అవుతున్నా కూడా చెప్పుకోవచ్చు. మనం చూడొచ్చు విజువల్స్, కార్లు కూడా మొత్తం ధ్వంసమైన విజువల్స్ కూడా మనం చూడొచ్చు. మొత్తం ఎందుకంటే ఇక్కడ సాయంత్రం పూట, అలాగే కొంచెం మార్నింగ్ సమయంలో సాయంత్రం పూట ఇక్కడంతా ఎంప్లాయీస్ కావచ్చు, స్థానికులు కావచ్చు, మొత్తం కూడా కొన్ని ఆఫీసులు కూడా లోపల ఉన్నాయి. వీళ్ళంతా ఇక్కడ పార్క్ చేసి అలాగే
డ్రాయింగ్ కానీ డైలీ అంటే పిచ్చపాటి ముచ్చట పెట్టుకోవడానికి కానీ ఇక్కడికి వస్తూ ఉంటారు, చాలా మంది చేస్తుంటారు. అదే సమయంలో ఇక్కడ పార్క్ చేసి చుట్టుపక్కల ఉన్న దగ్గరికి కేఫ్ల దగ్గరికి వెళ్తుంటారు. ఆ సమయంలోనే ఇదంతా జరిగి మొత్తం కూడా చెట్లు కూడా కూలిపోయి మనం విజువల్స్ లో మనం చూడొచ్చు. మొత్తం అటువైపు ఎవరున్నారు ఏంది, లోపల ఎంత ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఎవరిని లోపలికి అలౌ చేస్తారు, ఎందుకంటే లోపల ఎంతమంది చనిపోయారు, ఇంకా ఎట్లా ఉంది పరిస్థితి అనేది కూడా మొత్తం ఆ పరిస్థితిని మొత్తం సమీక్షిస్తున్నామని చెప్తున్నారు. ఎందుకంటే లోపల ఎట్లా ఉందో పరిస్థితి, ఇంకెంతమంది ఉన్నారో కూడా తెలియదు. హైదరాబాద్ మొత్తం కూడా చాలా చోట్ల చెట్లు కూలిపోయి చాలా ప్రమాదాలు కూడా అయినాయి. అయితే అధికారులు చెప్తున్నారు అంతటా ఎక్కడైతే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఉన్నాయి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెక్కకుండా వెంటనే చర్యలు చేపడుతున్నాం. అయితే కొన్ని ఏరియాలో ఇప్పటికి కూడా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి ఉంది. ఎందుకంటే హైదరాబాద్ సాయంత్రం పూట ఇంటికి వెళ్ళే సమయంలో వర్షం కురవడం, అలాగే ఉరుములతో మెరుపులతో కూడిన భారీ వర్షం కురవడంతో కొంచెం ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి ఉంది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఎల్బీ స్టేడియంలో ఒక మృతి చెందారు. ఇంకా ఎక్కడ హైదరాబాద్ సిటీలో ఇక్కడ ప్రాణ నష్టం లేదు, కానీ అక్కడక్కడ ఆస్తి నష్టం, ఏదైతే కార్లు కూడా ధ్వంసమైన పరిస్థితి ఉంది. మా విద్యుత్ సరఫరాకు మాత్రం ఇంకా క్లియర్ కాలేదు, ఇంకా అంతరాయంలోనే ఇంకా విద్యుత్ సరఫరా లేదని చెప్పుకోవచ్చు. ఇది ఓవరాల్గా సిటీలో ఉన్న పరిస్థితి. అపర్ణ.